అందరికీ నమస్కారములు. నా పేరు గోసల ఆంజనేయులు. ఆదివారం నాడు నల్గొండ జిల్లాకు చెందిన జన సైనికుడు చంద్రలాల్ అనే వ్యక్తిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆదివారం రోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ మా జన సైనికుని అరెస్ట్ చేయడం చాలా దారుణమైన కుట్రపూరిత చర్య అని చెబుతున్నాం. ఈ చంద్రలాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడానికి గల కారణం ఏమనగా, నిన్న కొద్ది రోజుల ముందు పవన్ కళ్యాణ్ గారి సభను తెలంగాణలో అడ్డుకోవడం, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కానీ ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కానీ అందరికీ తెలిసిన విషయమే. మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సభను అడ్డుకున్నారన్న ఆవేశంతో మా జన సైనికుడు కొన్ని సీఎం గారిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం సబబు కాదని మేము కూడా ఒప్పుకుంటున్నాం. ఏదైనా జనసేన పార్టీ నీతి నిజాయితీ నిక్కచ్చిగా ఉంటుంది. కాకపోతే వీళ్ళు సీఎం రేవంత్ రెడ్డి గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని అరెస్ట్ చేయడం వాళ్ళ గవర్నమెంట్ పాలనలో కరెక్ట్ అయితే, అదే గవర్నమెంట్ అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పాలిస్తుంది కదా. మరి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి ఫోటోపై పూలమ్మ అనే వ్యక్తి చెప్పుతో దాడి చేసినప్పుడు ఆ పూలమ్మ అనే వ్యక్తిని, ఆ పూలమ్మకు సపోర్ట్ చేసిన ప్రొఫెసర్ లాంటి పేటీఎం బ్రాంచ్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? ఇదేనా మీ పద్ధతి? ఇదేనా మీ న్యాయం? ఇదేనా మీ రాజకీయ పాలన అని నేను ఘాటుగా ఈ తెలంగాణ కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నాం. మీరు రాష్ట్ర పాలన చేసేటప్పుడు అందరికీ సమన్వయం చేయాలి. ఏదైతే పవన్ కళ్యాణ్ గారి బొమ్మపై, పవన్ కళ్యాణ్ గారి ఫోటోపై ఈ విధంగా చేసిన పూలమ్మ అనే వ్యక్తిని, ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు లాంటి వ్యక్తులను అరెస్ట్ చేయకుండా వదిలిపెట్టడం, చంద్రలాల్ అని మా జన సైనికుని అరెస్ట్ చేయడం వెనుక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. ఇదే పాలన ఇదే విధంగా జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తొందరలోనే రోజులు దగ్గర పడ్డాయని, మీకు ఎల్లప్పుడూ అధికారం ఉండదు, ఇలా అధికారం ఉందనే అహంకారంతో మీరు ఎవరిని పడితే వారిని అరెస్ట్ చేయడం, ఒక సీఎం గారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మరి అదే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారిపై దాడి చేసినప్పుడు, బొమ్మపై దాడి చేసినప్పుడు మరి వారిని కూడా అరెస్ట్ చేయాలి కదా. ఇదేనా మీ పాలన? ఇదేనా మీ తీరు? ఇకనైనా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకొని వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని మేము జనసేన పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.